గండిపేట వద్ద మూసి పునరుజ్జీవం పనులను ప్రారంభించారు సీఎం రేవంత్. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కు శంకుస్థాపన చేశారు. దాదాపు 7,300 కోట్ల రూపాయలతో మూసి పునరుజ్జీవం ప్రాజెక్టును చేపడుతున్నారు. మల్లన్న సాగర్ నుంచి జంట జలాశయాలకు 20 టీఎంసీలను తరలించనున్నారు. 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం. ఆనాడు 450 సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు, కులీ కుతుబ్ షాహీ పాలకులు ఈ నగరాన్ని ప్రారంభించారు. ఆనాడు వారు నిర్మించిన చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోటలు కావచ్చు, ఆ తర్వాత నిజాం సర్కార్ 1908లో ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు నిజాం పాలకులు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి, మూసీ నది పరివాహక ప్రాంతము, ఈశా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి 1908లో దాదాపుగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రపంచంలోనే పేరెన్నికగన్న గొప్ప ఇంజనీర్. వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు, ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు. 1920-22లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 100 సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని, వివిధ రాష్ట్రాల ప్రజలను, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈరోజు మనకు తాగునీటి సమస్య తీరింది. కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా 3% ప్రజలు హైదరాబాదు నగరానికి వలస వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములై ఈనాడు 1.5 కోటి జనాభాకు దాదాపుగా మనం పెరుగుతున్నాం. 1 కోటి పైన జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట మంజిరా నది నుంచి 1965లో ఈ నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరే కాదు ఇంకా నీళ్లు కావాలి అని మంజిరా నది మీద నుంచి మన నగరానికి తాగునీళ్ళని తీసుకొచ్చారు. ఇవి కూడా సరిపోలేదు. మీకందరికీ తెలుసు, ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందల కుండల ప్రదర్శన ఉండేది. నగరంలో ముఖ్యంగా బస్తీలలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 4 రోజులకు, 5 రోజులకు, వారానికి ఒక్కసారి ఆనాడు తాగడానికి నీళ్లు వచ్చేవి. పేదలు పడుతున్న కష్టాలను చూసి పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు నిరంతరం పోరాటాలు చేయడంతో ఈ మంజిరా నది, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నదీ జలాలే కాదు కృష్ణా నది జలాలను తరలించడం ద్వారా నగరం యొక్క దాహార్తిని తీర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. అందుకే కృష్ణానది నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని తరలించే కార్యక్రమాన్ని 2002లో ప్రారంభించారు. ఆ తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 పథకాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది. అదేవిధంగా కృష్ణానది జలాలు సరిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాదు నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా
మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి 2016 సంవత్సరంలో నగరానికి వచ్చినాయి. ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. ఈనాడు చరిత్రను చూడండి. నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అది 1965 కావచ్చు, 1991, 93 కావచ్చు, 2002, 2005, 2008 కావచ్చు. వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు, మూసీ నది జలాలు, ఈసీ నది జలాలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2002లో పనులు ప్రారంభించారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణా నది నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన 10 సంవత్సరాల ఆనాటి పాలకులు చెయ్యలేదు. మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి. ఈసారి కేవలం హైదరాబాదు నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే భువనగిరి, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈరోజు 350 కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈరోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి. ఈరోజు విషం అయిపోయింది. మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈరోజు ఎల్బీ నగరు, ఇబ్రహీంపట్నము, అదేవిధంగా భువనగిరి, ఆలేరు, ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు, మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకు పురిటి సమస్యలు వచ్చినాయి. అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు, నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, భువనగిరి ఎమ్మెల్యే. వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాదు నగరానికి తాగునీరుని ఇవ్వడం కాదు, ఈరోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది, దీని ప్రక్షాళన చెయ్యాలి, మీరు ఏ విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన. ఆనాడే మాట ఇచ్చిన, తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం, హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు, ఎక్కడ నీళ్లుంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి. అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది. వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం.